కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. 11 ఏళ్లలో ప్రధాని మోదీ ఒక్కనాడైనా ప్రెస్ మీట్ పెట్టలేదంటూ ఆయన ఫైర్ అయ్యారు. భారత రాజ్యాంగం ఇచ్చిన పత్రికా స్వేచ్ఛకు నిలబడలేకనే మోదీ ముందుకు రావటం లేదని విమర్శించారు. అలాగే 15 ఏళ్లలో రాష్ట్రానికి ఏమి చేశారంటూ ఏపీ సీఎంనిగా చంద్రబాబును కేంద్ర మాజీ మంత్రి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం వర్గీకరణ పేరుతో ఏపీ దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు చింతామోహన్. 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పూర్తి చేశాడు. 11 సంవత్సరాల క్రితం భారతదేశానికి ఆయన 2 ప్రామిస్లు ఇవ్వడం జరిగింది. మొదటి ఏంటంటే దేశంలో ఉన్న నల్లధనాన్ని అంతా బయటకు తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి, భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. చెప్పి 11 సంవత్సరాలైంది. 15 లక్షల రూపాయలు భారతదేశంలో ఏ కుటుంబానికైనా ఇప్పటిదాకా 1 రూపాయి వచ్చిందా అని నేను అడుగుతున్నాను ఆయన్ని. చెప్పిన వాగ్దానం సంపూర్ణంగా ఫెయిల్ అయింది. మోడీ చెప్పినటువంటి వాగ్దానం. లక్షాధికారులు కాదు కదా, ఈ రోజుకి 3 పూటలు అన్నం తినలేకపోతున్నారు పేదవాళ్ళ పరిస్థితులు. 2 కోట్ల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు 11 సంవత్సరాల నాడు. 11 సంవత్సరాలు దాదాపుగా పూర్తి అయిపోయింది. అంటే 22 కోట్ల మంది నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ. మోడీ